జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎంతవరకు వచ్చాము? ద్రోణ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాం. 14వ రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ద్రోణాచార్యుడు అద్భుతంగా శకట వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ముందుగా శకట వ్యూహంలోకి ప్రవేశించి అర్జునుడు అద్భుతంగా అసలు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ జయద్రథుడు వరకు చేరుకున్నాడు. ఓవైపు సాయంకాల సమయం కావస్తుంది. ఆ తర్వాత సాచికిని పంపించాడు ధర్మరాజు. సాచికి కూడా వెళ్ళి అద్భుతంగా అసలు కౌరవ సైన్యాన్ని కని విని ఎరగని తీరులో నాశనం చేస్తూ వస్తున్నాడు. అయితే ఇంతలో ఏం జరిగింది? ధర్మరాజుకి ఏమనిపించింది? అయ్యో, లోపట కృష్ణుడు, సాచికి, అర్జునుడు మాత్రమే ఉన్నారు. మనం అంతా ఇక్కడే ఉన్నాము. నాకు పాంచజన్య శబ్దమే గట్టిగా వినిపిస్తుంది. అర్జున గాంధీవ శబ్దం వినిపించట్లేదు. మరోవైపు సాచికి ఏమైందో ఏమో. భీమా, నువ్వు త్వరగా వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. నిజంగా అక్కడ విజయం మన వైపే ఉండేలా కనిపిస్తే నువ్వు ఒక పెద్ద సింహనాదం చెయ్యి. నువ్వు సింహనాదం చేసే వరకు నా లోపట ఉన్నటువంటి భయం తగ్గదు. అర్జునుడు ఏమైపోయాడు అని చెప్పేసి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. భీమా వెళ్ళు అంటాడు. ఇంతలో దుష్టజుమ్ముడు వచ్చి ఏమంటాడు? భీమా నువ్వు వెళ్ళు అంటే, బావ నువ్వు వెళ్ళు, అండ్ పెద్ద బావని చూసుకునేటువంటి బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోణాచార్యుడి చేతికి ధర్మరాజు చిక్కకుండా నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడతాను. వెళ్ళు లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని చెప్తాడు. దీంతో భీముడు శకట వ్యూహం లోపలికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు భీముడు దున్నుతాడు. అసలు మొత్తము కౌరవ సైన్యాన్ని అసలు ఏ రకంగా విజృంభిస్తాడు, భీముడి శక్తి ఎలా ఉంటుంది, అసలు భీముడి కోపం, భీముడి ప్రేమ, భీముడి ప్రతీకారం ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో మనకు కనిపిస్తాయి. అసలు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఇప్పుడు ధర్మరాజు చెప్పాడు కదా, భీమా నువ్వు వెంటనే వెళ్ళు శకట వ్యూహంలోకి అని చెప్పగానే, అలా భీముడు బయలుదేరుతున్నప్పుడు ఒక్కసారి గట్టిగా పాంచజన్య శబ్దం వినిపిస్తుంది. కృష్ణుడు పాంచజన్య శబ్దం విన్నప్పుడు ధర్మరాజు గుండెల్లో ఒక్కసారి ఒక పిడుగు వచ్చి పడ్డట్టు భయపడతాడు. ఏంటి కృష్ణుడు పాంచజన్య శబ్దం ఏంటి ఇంత ఘోరంగా వినిపిస్తుంది? ఆ కొమ్ము నుంచి అర్జునుడికి ఏమైనా జరిగిందా? అది చూడలేక కృష్ణుడే యుద్ధ రంగంలోకి దిగాడా? కృష్ణుడు ఏమన్నా మాట తప్పి యుద్ధం చేస్తున్నాడా? అసలు లోపల ఏం జరుగుతుంది? అర్జునుడికి ఏమైందో ఏంటో, ఏంటి పాంచజన్య శబ్దం ఈ రకంగా వినిపిస్తుంది అని చెప్పేసి వెంటనే భీముణ్ణి తొందర పెడతాడు. భీమా వెళ్ళు, నీకు మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అర్జునుడిని చేరుకోవాలి అని చెప్తాడు. ధర్మరాజు ఏం చేస్తాడంటే అన్ని రకాల ఆయుధాలని కూడా మన భీముడి యొక్క రథంలో పెట్టిస్తాడు. భీముడు రథం ఎక్కి కూర్చుంటాడు. గట్టిగా ఒక సింహనాదం చేస్తాడు. ఇక్కడ చేసి బయలుదేరే ముందు ఒక సింహగర్జనలాగా చేసి, ఇంకా నేను వస్తున్నాను కాచుకోండి అన్నట్టుగా. వెంటనే తన సారథి అయినటువంటి విశోకుడితో అంటాడు, సారథి, ఈరోజు నీ సత్తా నా సత్తా చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. లోపల కృష్ణార్జునులు సాచికి మాత్రమే ఉండిపోయారు. కృష్ణుడైతే రథాన్ని ఏ విధంగా నడిపించాడో, కృష్ణార్జున రథం అయితే ఏ విధంగా ముందుకు సాగిందో ఇదిగో చూడు. ఈ రోజు అలా రథాన్ని పోనిచ్చాల్సినటువంటి బాధ్యత నీది. అర్జునుని మించి యుద్ధం చేసేటువంటి బాధ్యత మనది. ఈరోజు మనమేంటో చూపిద్దాము, మన శక్తి ఏంటో చూపిద్దాము. విశాఖ, ఎక్కడ కూడా నువ్వు తొనకకు బెనకకు, నేనున్నాను, నువ్వు పద అంటాడు. అంతే, ఒక 1000 ఏనుగుల శక్తి వచ్చినట్టయితే విశాఖుడికి ఒక్కసారిగా పగ్గాలు సడలిస్తాడు. అలా దూసుకొని వెళ్తుంటుంది రథం. అంటే భూమి మీద వెళ్తుందా ఆకాశంలో వెళ్తుందా తెలియనట్టుగా అలా వెళ్తుంటుంది. వెళ్తుంటే ముందుగా ఇది దుర్యోధన తమ్ముళ్ళు అయినటువంటి దుర్యోధన తమ్ముళ్ళు చూస్తారు. వాళ్ళు ఎవరెవరంటే దుశ్శలుడు, వివిశాంతి, దుర్ముఖుడు, దుస్సాహుడు, బృందరకుడు, సహస్తకుడు, అభయుడు, రౌద్రకర్ముడు, సువర్మ, దుర్వమోచనుడు. వీళ్ళందరూ ఒక్కసారి భీముని చూసి ఒక్కసారిగా చుట్టుముడతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే లేళ్ళన్నీ కలిసి సింహాన్ని చుట్టుముట్టినట్టుగా ఉంటాయి. అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా తనకడు బెనకడు. ఓం ప్రథమంగా బృందరకుడు ఉంటాడు కదా, బృందరకుని నరికేస్తాడు తలని. ఆ తర్వాత అభయుణ్ణి, రుద్రకర్ముణ్ణి, దుర్వమోచుణ్ణి, ఈ ముగ్గురిని కూడా తన వెడల్పాటి బాణాలు, గుండెల్లోకి బాణాలు దిగేలా వేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేక తోకముడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగిలినటువంటి సైన్యం కూడా వెంటనే భీముని అడ్డుకోవడానికి ద్రోణాచార్యులు వస్తారు. ఎందుకంటే శకట వ్యూహం ద్వారం దగ్గర ఉన్న ద్రోణాచార్యులే కాబట్టి వెంటనే ద్రోణాచార్యులు వచ్చి భీముడితో ఇలా అంటాడు, ఏంటి నన్ను తప్పించుకొని వెళ్దాం అనుకుంటున్నావా? నేనేదో అనుమతి ఇచ్చాను కాబట్టి అర్జునుడు వెళ్ళగలిగాడు, నిన్ను మాత్రం నేను ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు? నా అనుమతి లేకుండా, అసలు నన్ను దాటుకోకుండా నువ్వు అసలు వ్యూహంలోకి ఎలా వెళ్తావు అనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు ద్రోణాచార్యులు. అప్పుడు భీముడు అంటాడు, అర్జునుడు ఒక రధికుడు, నువ్వేంటి మొత్తం అసలు దేవతా సైన్యం అంతా కూడా కట్టకట్టుకొని వచ్చిన అర్జునుడిని ఆపలేరు. అయినా కూడా గురువువి, తండ్రి సమానుడివి కాబట్టి నిన్ను ఒప్పించి నీ నీ అంటే నీ నీ అనుమతి తీసుకొని
పట్టుకొని లోపలికి అర్జునుడు వెళ్ళి ఉంటాడు. కానీ ఇక్కడ ఉంది అర్జునుడు కాదు, భీముడు. ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఇలాంటి భేషజాలన్నీ కూడా మన దగ్గర చేరవు. అయినా నిన్ను తప్పించుకొని పోతాననో, లేకంటే నీ అనుమతి తీసుకొని పోతాననో నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా సత్తా ఏంటో నీకు రుచి చూపించి మరీ వెళ్తాను నేను అని చెప్పేసి ఒక పెద్ద గద తన గద ఉంటుంది కదా, గద తీసి ఇలా ఇలా ఆకాశంలో తిప్పుతుంటాడు. ఇంతలో ద్రోణాచార్యుడు భీముడి నుదిటి మీద కుచ్చుకుపోయేటట్టుగా ఒక బాణం వేస్తాడు. ఇంతలో తన గదని అలా అలా ఆకాశంలో తిప్పి ఒక్కసారిగా ద్రోణాచార్యుడి యొక్క రథం మీదికి వేస్తాడు. ఆ గదను మధ్యలో ముక్కలు చేయాలని ద్రోణాచార్యుడు చూస్తాడు, కానీ అంత సమయం ద్రోణాచార్యుడికి చిక్కదు. వెంటనే తన రథాన్ని కిందికి దూకేస్తాడు. క్షణాల వ్యవధిలో అది ఏదైతే గద ఉంది కదా, అది వచ్చి ద్రోణాచార్యుడి రథం మీద పడ్డప్పుడు ద్రోణాచార్యుడి గుర్రాలు, ద్రోణాచార్యుడు సారథి, ద్రోణాచార్యుడి రథం, అసలు అక్కడ ఆనవాళ్ళకు ఒక రథం ఉందా అన్నట్టుగా కూడా ఉండదు. ఒక ముద్ద మిగులుతుంది అంతే. అంటే ఒక పిడుగు వచ్చి పడితే ఎలా ఉంటుందో పరిస్థితి, ఆయన గద వచ్చి పడ్డాక పరిస్థితి అలా ఉంటుంది. ఏమీ చేయలేక తలదించుకొని మళ్ళీ వెంటనే ద్రోణాచార్యుడు అక్కడికి ఇంకొక రథంను పిలిపించుకొని ఆ రథం ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ద్రోణాచార్యుడు కిందికి దూకడంతో మిగిలిన సైన్యం అంతా కూడా వచ్చి మళ్ళీ ద్రోణుడితో భీముడితో యుద్ధం చేస్తుంటారు. అసలు భీముడు ఎవరిని క్షణాల వ్యవధులు కూడా ఉంచాడు, అంత సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఇంతలో ద్రోణాచార్యుడు ఇంకో రథం ఎక్కొచ్చాడని చెప్పని మళ్ళీ రథం ఎక్కి భీముడి దగ్గరికి వచ్చి, భీమా నువ్వు నన్ను దాటుకొని వెళ్ళలేవు, నీ సంగతి ఏంటో చూపిస్తానని చెప్పేసి భీముడి మీద వర్షం అంటే బాణాల వర్షం కురిపిస్తుంటాడు. మనము అంటే వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టుకున్నట్టు ఒక ఏదైతే డాలు ఉంటుంది కదా, ఆ డాలుతో మొత్తం తనని తాను సంపాదించుకుంటూ, అంటే తనకు మొత్తం చుట్టూ ఆ డాలు కుప్పుకొని అలా అలా నడుచుకుంటూ వెళ్తాడంటే, అలా బాణాలు వస్తూ ఉంటే ఆ డాలు మాత్రం అడ్డ పెట్టుకొని అలాగే భీముడు నడుచుకుంటూ వెళ్తాడు. ఎక్కడి వరకు? ద్రోణాచార్యుడి రథం వరకు వెళ్ళి ఆ నొగలు ఉంటుంది కదా, అంటే మన రథానికి చక్రానికి తగిలించేది ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తీసి ఒక్కసారి రథచక్రాన్ని పట్టుకొని రథాన్ని పైకేసి కిందికి కొడతాడు. అంటే అలా కొట్టినప్పుడు రథం ముక్కలు చెక్కలైపోతుంది. ఆ రథం అలా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ చేసేది లేక ద్రోణాచార్యుడు దూకి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ద్రోణాచార్యుడికి ఇంత అవమానం. ఇప్పటి వరకు అర్జునుడు వెళ్ళారు, సాచికి వెళ్ళారు, ఇద్దరు కూడా చాలా గౌరవప్రదంగా వెళ్ళారు ద్రోణాచార్యుని దాటుకొని. అది మళ్ళీ చూసుకోవచ్చు కదా మనం, ఎంత సమయం పట్టింది అర్జునుడికి? దాదాపు కొన్ని గంటల సమయం పట్టింది. అంటే ఓన్లీ ద్రోణాచార్యుని దాటడానికి అని కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సైంధవుడు ఉన్న ప్రాంతానికి. ఇంకా సాచికి అయితే ఇంకా వెళ్తున్నాడు, ఆన్ ద వేలోనే కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఇంకా. కానీ ఇక్కడ భీముడి ప్రతాపం ఎలా ఉంది? అసలు ఎక్కువ సమయం కూడా లేదు, నిమిషాల వ్యవధిలోనే అన్ని కానిచ్చి వెళ్తున్నాడు. ద్రోణాచార్యుడు అంతటి వాడిని గడ్డిపోచని తీసి అలా ముందుకు వెళ్తుంటాడు. సో ఇలా వెళ్తున్నప్పుడు కాంబోజ, యవన, మ్లేచ్ఛ, ఊర్వ వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాల సైన్యం అంతా కూడా మళ్ళీ వచ్చి ఒక్కసారిగా భీముడి మీద పడుతుంది. అసలు భీముడు తలకాయలు నరకేసుకుంటూ ఏనుగులు, గుర్రాలు ఏదంటే అతన్ని ఆపలేకపోతాయి. కాసేపు నిలుచొని యుద్ధం చేయడు భీముడు. అలా వెళ్తూనే ఉంటాడు. ఇలా వెళ్తూ కొంత దూరం వెళ్ళేసరికి సాచికి కనిపిస్తాడు భీముడికి. ఒకసారి సాచికి భీముడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సాచికిని అడుగుతాడు భీముడు, సాచికి నువ్వు క్షేమమేనా అని చెప్పేసి. అప్పుడు భీముడితో సాచికి అంటాడు, బాబాని క్షేమమే, నా గురించి నువ్వు పట్టించుకోకు, ముందు కృష్ణార్జునులు ఉన్నారు, అసలు వాళ్ళకి ఏం జరిగిందో చూడు అని చెప్తాడు. దీంతో మళ్ళీ సాచికిని వదిలేసి కృష్ణార్జునులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తారు. ఒక్కసారిగా కృష్ణార్జునులు ఉన్న ప్రాంతానికి భీముడు చేరుకున్న తర్వాత ఎంతసేపు క్షణాలు అనలేను కానీ నిమిషాల వ్యవధిలో వచ్చేస్తాడు భీముడు. ఒక్కసారి చూడగానే గట్టిగా ఒక సింహనాదం చేస్తాడు. అసలు ఆకాశమే అలా సింహనాదం చేసినప్పుడు అంటే సైనికులందరూ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు వదిలేస్తారు. ఏనుగులు, గుర్రాలు ఉంటాయి కదా, అవి మూత్ర విసర్జన చేసేస్తుంటాయి వాటికి తెలియకుండానే. స్థానువులా ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోతారు. ఆ రకంగా సింహనాదం చేస్తాడు భీముడు. ఒక్కసారి భీముని చూసిన ఆనందంలో కృష్ణుడు, అర్జునుడు కూడా అంతే గట్టిగా సింహనాదాలు చేస్తారు. ఈ ముగ్గురి సింహనాదాలు విన్నాక కానీ ధర్మరాజు మనసు కుదుటపడదు. ఒక్కసారి అర్జునుడి గొంతు విన్న తర్వాత అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు, ఇంకా నాకు వచ్చినటువంటి భయం ఏం లేదు, ఖచ్చితంగా నా తమ్ముడు ఈరోజు సైంధవుని చంపుతానటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు అనుకుని మళ్ళీ ఒకసారి మనసులో అనుకుంటాడు, ఈ దుర్యోధనుడు ఇప్పటికైనా మారి సంధికి వస్తే బాగుండు, ఇంకా ఎంతమందిని మనం ఇలా చంపాలో అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు, అర్జునుడు, భీముడు ఒక దగ్గరికి చేరుకున్నారు. మిగిలిన సైన్యానంతా తుక్కు కొట్టేస్తున్నారు. ఇంతలో కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చేసి ముందుగా భీముడి మీద తలపడతాడు.
కర్ణుడి గురించి సినిమాల్లో చెప్పినంత, సీరియల్‌లో చూపించినంత ఉండదు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను నేను. కర్ణుడు చాలా సార్లు పారిపోతాడు. చాలా సార్లు ఓడిపోతాడు. చాలా సార్లు ఏమీ చేయలేక దౌడు తీస్తాడు. చాలా సార్లు అనరాని మాటలంటాడు. కర్ణుడు హ్మ్. దానగుణంలో చాలా గొప్పవాడు. కర్ణుడు తాను చేసినంత గొప్ప పనులు ఇంకెవరు చేయకపోవచ్చు. కానీ యుద్ధం విషయంలో మాత్రము మరీ ఎక్కువ చేసి చూపించారు కర్ణుడిని తప్ప, మహాభారతంలో కర్ణుడు అంత మహావీరుడే. కానీ మరీ ఎవ్వరూ ఓడించలేని వాడు కాదు. అర్జునుడికి సరిసమానమైనటువంటి వీరుడు అని మాత్రం ఉండదు. ఎందుకంటే అర్జునుడికి ఇలా పారిపోయి రావడం తెలియదు. కర్ణుడు చాలా సరిపడిపోతాడు. ఎందుకంటే ఇది నేను మళ్ళీ, 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 మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కర్ణుడి గురించి మనకు బయట చూపించిన వాటిలో చాలా వరకు అవాస్తవాలున్నాయి. సరే, ఇప్పుడు కర్ణుడికి, భీముడికి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తా. ఇది గదా యుద్ధం కాదు, ద్వంద్వ యుద్ధం కాదు. ధనుర్విద్యనే, అంటే బాణాలు వేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. వస్తూనే గట్టిగా ఒక 20 బాణాల్ని భీముడి మీద నాటుతాడు కర్ణుడు. ఇంక అంతే, ఒక్కసారి కర్ణుడిని చూడగానే గట్టిగా పెదవులు బిగిస్తాడు భీముడు. 60 బాణాలు ఒక్కసారిగా కర్ణుడికి తగిలేలా వేస్తాడు. వెంటనే కర్ణుడి విల్లు ఉంటది కదా, విల్లుని విరిచేస్తాడు. ఇంతలో మరొక విల్లు అందుకుంటాడు కర్ణుడు. మళ్ళీ ఆ విల్లుని కూడా భీముడు విరిచేస్తాడు. ఆ తర్వాత అతని కర్ణుడికి, భీముడికి మధ్య కాసేపు యుద్ధం జరుగుతది. కానీ భీముడు కర్ణుడి యొక్క సారథిని చంపేస్తాడు, గుర్రాన్ని చంపేస్తాడు. చేసేది లేక కర్ణుడు తన రథాన్ని దూకి వృషభసేనుడి రథం ఎక్కి పారిపోతాడు. తన రథాన్ని దూకి వృషభసేనుడి రథం ఎక్కి పారిపోతాడు. ఎందుకంటే కర్ణుడి గురించి చెప్తున్నప్పుడు నేనే 1కి 2 సార్లు చదివి మరీ చెప్తున్నాను. ఎందుకంటే మనం మామూలుగా చూసిన దానికి, కర్ణుడి దానికి యుద్ధం విషయంలో అంటే అందరూ కొన్ని కొన్ని సార్లు పారిపోతారు, కొన్ని కొన్ని సార్లు తప్పుకుంటారు. మరి అర్జునుడు అంతటి వాడు ద్రోణాచార్యుని తప్పుకొని వచ్చాడు కదా. సో అలా అలా జరుగుతుంటాయి. సో ఎందుకంటే ఇక్కడ భీముడు చాలా ఆవేశంగా ఉన్నాడు. ఒంటరిగా అర్జునుడు అంతమందిలో ఉండడం, ఒక్కడిగా ఉండడం సహించలేకపోయాడు. చాలా వీరావేశంలో ఉన్నాడు. ఎవడొచ్చినా చూసుకుందాం అనేటువంటి దాంట్లో కోపంలో ఉన్నాడు కాబట్టి, ఇంత ఆవేశంలో, ఇంత కోపంలో ఉన్నటువంటి భీముడి ముందు కర్ణుడు నిలవలేకపోయాడు. సో ఇదంతా దూరం నుంచి దుర్యోధనుడు గమనిస్తాడు. కర్ణుడు ఒక్కసారి పారిపోయిన తర్వాత ఇంకా దుర్యోధనుడికి విపరీతమైన కోపం వస్తది. ఎవరి మీద వస్తది? ద్రోణాచార్యుల మీద వస్తది. ఏమన్నాడు ఫస్ట్ అర్జునుడిని పంపిస్తూ, అర్జునుడు ఒక్కడే కదా, మీరు చూసుకోండి, మిగిలిన సైన్యాన్ని నేను చూసుకుంటానన్నాడు. ఆ తర్వాత సాచికి వచ్చాడు, సర్వనాశనం చేస్తున్నాడు. ఇప్పుడు భీముడిని కూడా పంపించాడు. ఇంతకీ ఈయన ఏం చేస్తున్నట్టు నాకు తెలిసి ఈయన ఖచ్చితంగా పాండవ పక్షపాతే, కావాలని ఒక్కొక్కరిగా వదిలేస్తున్నాడు. ఈయన నమ్మి నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను, అట్లా ఈయన సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి ద్రోణాచార్యుడి వైపు తన రథాన్ని మళ్లించాడు. మరి ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి ఏం చెప్తాడు, ద్రోణాచార్యుడు ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత పాండవ సైన్యం ఈ విధంగా వచ్చింది, ఇంతకి చక్రరక్షకులు, రథరక్షకులు ఉన్నారు కదా, అర్జునుడు రథరక్షకులు ఎప్పుడొచ్చి కలుసుకుంటారు, అసలు భీముడు బీభత్సవం మామూలుగా ఉండదు, ఏ రకంగా ఉంటుంది, మాయా చీకటిని సృష్టించడం, జయద్రథుని చంపడం, ఆ తర్వాత ద్రోణాచార్యుడి ప్రతిజ్ఞ, ఇవన్నీ కూడా మనం 1 by 1 చెప్తుందాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, జస్ట్ బుక్ చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మొదటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 3 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను మహాభారతం. ఇంత కొడితే మనకి ఇంకా సగం కూడా కాలేదు, ఇంకా చాలా ఉంది. అసలు తొందర ఏమీ లేదు, ప్రశాంతంగానే చెప్పుకుందాము. మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. సో ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిందైతే ఇది. ఇంకా ముందు ఏం జరిగిందనేది మన 14 రోజు యుద్ధం, కొంచెం ఇంకా టైం పడుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 5, 6 ఎపిసోడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో 1 by 1 చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్.